బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో మార్పు కనిపిస్తోందా? మీడియాను తన దరిదాపుల్లోకి రానియని కేసీఆర్ కి ఇప్పుడు అదే మీడియా దిక్కయిందా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో మార్పు కనిపిస్తోందా? అధికారం పోవడంతో మళ్లీ తన మూలాలను వెతుక్కుంటూ వస్తున్నారా? సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు మీడియాను తన దరిదాపుల్లోకి కూడా రానియని కేసీఆర్ కి ఇప్పుడు అదే మీడియా దిక్కయిందా? ఎస్, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననిపిస్తోంది. ఇంతకీ ఈ నయా ఛానల్ వెనుక కేసీఆర్ వ్యూహమేంటి? వాచ్ దిస్ స్టోరీ. తనదాకా వస్తే గానీ తెలియదన్నది సామెత. ఇది అతికినట్టుగా సరిపోతోంది మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారంలో. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను చీపురు పుల్లలా దూరంలో పెట్టిన కేసీఆర్ ఇప్పుడు అధికారం పోవడంతో అదే మీడియా దిక్కైంది. తెలంగాణ ఉద్యమంలో మీడియాను తనకు అనుకూలంగా వాడుకున్న కేసీఆర్ అధికారంలోకి రాగానే ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా పక్కన పెట్టేశారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అసెంబ్లీని టూరింగ్ టాకీస్ గా మార్చారని ఓ మీడియా సంస్థ సెటైరికల్ కథనం ప్రసారం చేయటం కేసీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. తెలంగాణ తొలి అసెంబ్లీని అవమానించారంటూ 2 మీడియా సంస్థలని బ్యాన్ చేశారు. దాంతో పత్రికా స్వేచ్ఛను కేసీఆర్ హరిస్తున్నారంటూ మీడియా మొత్తం ఆందోళనకి దిగింది. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. అధికారం ఉండడంతో కేసీఆర్ మాటలే చెల్లుబాటయ్యాయి. దాదాపు ఏడాదిన్నర పాటు ఆ మీడియా సంస్థలపై నిషేధం కొనసాగింది. పదేళ్లు గిరగిరా తిరిగేశాయి. కేసీఆర్ అధికారం పోయింది. ఇప్పుడు మళ్లీ తనకు మీడియా సపోర్ట్ అవసరమైంది. దాంతో అదే మీడియాను వెతుక్కుంటూ వచ్చారు కేసీఆర్. 10 ఏళ్ల పాటు అసలు మీడియా వంకే చూడని కేసీఆర్ ఆ మీడియా సంస్థల వద్దకే వస్తానంటూ కబురంపుతున్నారు. మీరు రాకండి, నేనే మీ వద్దకొస్తానంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇది చూసిన జనం కూడా కేసీఆర్ మారిపోయాడని భావిస్తున్నారు. కానీ కేసీఆర్ ఆలోచనలు, అంచనాలను ఎవ్వరూ పసిగట్టలేరు. ఏమో, మీడియాను అడ్డం పెట్టుకుని రేపు ఏ బాంబు పేలుస్తారోనన్న భయము కొందరిలో ఉంది. మొత్తానికి మీడియా పవర్ ఏంటో కేసీఆర్ గ్రహించుంటారు కాబోలు. అందుకే 10 ఏళ్ల తర్వాత వాటిని వెతుక్కుంటూ వస్తున్నారు.